నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుద్ధం రోజు రోజుకి పెరుగుతుంది. ఇరాన్ని టార్గెట్ చేసి యుఎస్, ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేస్తూ ఉంటే ఇరాన్ మాత్రం వాటికి సపోర్ట్ చేసే కంట్రీస్ని టార్గెట్ చేసుకుని అటాక్స్ చేస్తూ ఉంది. అలా ఏ కంట్రీ పైన అయితే ఇరాన్ అటాక్ చేసిందో ఆ కంట్రీ ఇప్పుడు తీవ్రమైన నష్టాల్ని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో యుఏఈ, దుబాయ్కి సంబంధించి అబుదాబి అలాగే షార్జా ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఇప్పటి వరకు ఇరాన్ చాలా అటాక్స్ చేసింది. దగ్గరగా 487 మిసైల్స్తో ఇక్కడ అటాక్ చేసే ప్రయత్నం చేసింది. అయితే రీసెంట్గా 27 డ్రోన్స్ అలాగే 11 మిసైల్స్తో అటాక్స్ చేసింది. వాటన్నిటినీ కూడా దుబాయ్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే గాల్లోనే వాటిని ఇంటర్సెప్ట్ చేసింది. తర్వాత వాటి శకలాలు కింద పడి కొంతమంది ప్రాణాపాయం మీదకి తెచ్చుకుంటున్న పరిస్థితి కూడా అక్కడ ఉంది. ఆల్రెడీ రీసెంట్గా దుబాయ్లోనే ఇట్లా మిసైల్ శకలాలు ఒక వ్యక్తి మీద పడడం వల్ల మన భారతీయుడు కూడా ప్రాణాలు విడిచాడు. క్లియర్గా చూడండి, ఇజ్రాయెల్, యుఎస్ ఇరాన్ పైన ప్రెజర్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటే ఇరాన్ మాత్రం మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వారికి సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ పైన టార్గెట్ పెట్టి వారిని అటాక్స్ చేస్తూ ఉంది, హెచ్చరిస్తుంది. ఆయిల్ రిఫైనరీస్ పైన అటాక్ చేస్తామని, గ్యాస్ ఇండస్ట్రీస్ పైన అటాక్ చేస్తామని, విద్యుత్ కేంద్రాలపైన అటాక్ చేస్తామని హెచ్చరిస్తూనే ఉంది. అవే కాదు, రీసెంట్గా కువైట్లో డిసాలినేషన్ ఏదైతే వాటర్ ప్లాంట్స్ ఉంటాయో వాటిని కూడా టార్గెట్ చేసి మేము అటాక్స్ చేస్తూ ఉంటే కూడా చెప్తుంది. ఒకవేళ ఈ వాటర్ ప్లాంట్స్ పైన అటాక్స్ జరిగితే మాత్రం ఇది గల్ఫ్ కంట్రీస్కి ఖచ్చితంగా తీవ్రమైన నష్టమే. ఒకసారి నేను క్లియర్గా చెప్తా, ఇరాన్ తను టార్గెట్ చేసిన కంట్రీస్ ముఖ్యంగా ఇజ్రాయెల్, యుఎస్ ఇది అందరికీ బాగానే తెలిసింది. తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుఎస్కి సంబంధించిన ఎయిర్ బేసెస్ ఇంకా మిగతా సైనిక స్థావరాలన్నింటినీ కూడా ఇరాన్ టార్గెట్ చేసి వారిపైన దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఒక పక్క యుఏఈ ఇప్పటి వరకు చాలా డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. నిన్ననే చూసాం 16 డ్రోన్స్తో 16 బాలిస్టిక్ మిసైల్స్తో దుబాయ్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే కొన్ని వచ్చి డైరెక్ట్గా ఢీ కొట్టే కానీ పెద్ద ప్రమాదం జరగలేదు. మిగతా వాటిని గాల్లోనే ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేసాయి, గాల్లోనే వాటిని షట్ డౌన్ చేసాయి. అయితే రీసెంట్గా ఒక్కసారి 27 డ్రోన్స్ అలాగే 11 బాలిస్టిక్ మిసైల్స్ని వాళ్ళు దాడి చేయడం వల్ల ఇప్పుడైతే మాత్రం చాలా ఇబ్బంది పరిస్థితి అయితే ఉందన్నట్టుగా కనిపిస్తూ ఉంది షార్జాలో. ఎందుకంటే క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, ఈ షాహిద్ డ్రోన్స్ వీటితో ఎక్కువగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అమెరికాకు సంబంధించిన సైనిక స్థావరాలని టార్గెట్ చేసి అటాక్ చేస్తూ ఉంది. ఇరాన్ని పూర్తిగా కార్గ్ ఐలాండ్తో సహా లొంగిపోవాలని చెప్పి ట్రంప్ హెచ్చరిస్తున్న ఇరాన్ మాత్రం తమ దాడుల్ని ఆపట్లే. ఏప్రిల్ 6 వరకు కూడా ట్రంప్ డెడ్ లైన్ పెట్టాడు. అయినా సరే మేము ఎవరి మాట వినమంటూ కూడా ఇజ్రాయెల్తో పాటు కువైట్ సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ పైన అటాక్స్ చేస్తూ ఉంది ఇరాన్. ఈ యుద్ధం ఇంకా ఇలానే కొనసాగితే ఖచ్చితంగా ఇతర దేశాలకు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హర్మోజ్ జలసంధి క్లోజ్ అవడం వల్ల ఇతర దేశాలకు ట్రేడింగే షిప్స్ ఆగిపోవడం వల్ల, సప్లై చైన్ ఆగిపోవడం వల్ల ఇతర దేశాలు ముఖ్యంగా మన భారత్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక అలాగే ఈస్ట్ ఆసియాలో ఉండే కంట్రీస్ సౌత్ కొరియా, నార్త్ కొరియా, బంగ్లాదేశ్ ఇటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఆర్థిక పరిస్థితి చాలా చాలా ఇబ్బంది పడుతున్న విధంగా ఉంది. ముఖ్యంగా ఆయిల్ అలాగే గ్యాస్ వీటి రేట్లు పెరుగుతూ ఉంటాయి. అలాగే కొరత ఇంకా వస్తూ ఉంటుంది. చాలా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఈ రానున్న సమ్మర్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో చూద్దాం, ఇరాన్ అయితే ప్రాణాలైనా విడుస్తాం కానీ మేము మాత్రం తల వంచుకొని చెప్తుంది. ఇరాన్ పైన దాడులు చేస్తుంటే ఇరాన్ తెలివి ఉపయోగించి వారికి సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ని టార్గెట్ చేసి దాడి చేస్తూ ఉన్నాయి. అందులో ఇజ్రాయెల్, అమెరికా, యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్,
యుఎస్ బేసెస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న యుఎస్ బేసెస్ని టార్గెట్ చేసి దాడి చేస్తాం. సో గైస్, మీ కమెంట్స్ ఏంటి? ఇప్పటికే దుబాయ్లో ఉన్న మన భారత ప్రజలు ఎవరైతే ఉన్నారో, కార్మికులు అక్కడ పనిచేయడానికి వెళ్ళిన వారందరినీ కూడా సురక్షితంగా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం మన భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. రీసెంట్గా మన రక్షణ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, అలాగే మన ఫారిన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యు జయశంకర్, వీళ్ళు అత్యవసర ఒక మీటింగ్ని పెట్టి, అఖిలపక్ష పార్టీ సమావేశాన్ని కూడా పెట్టి ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు. వారందరినీ కూడా సురక్షితంగా భారత్కి తీసుకురావాలని చెప్పి. సో ఏదేమైనప్పటికీ యుఏఈ అలాగే కువైట్ రీసెంట్గా జరుగుతున్న దాడుల్లో చాలా వరకు కూడా దెబ్బతింటున్నాయనేది అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. కొన్నేళ్ల పాటు వాళ్ళు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే కువైట్లో రీసెంట్గా విద్యుత్ కేంద్రాలపైన ఇరాన్ గురిపెట్టి అటాక్స్ చేసింది. దీనివల్ల కువైట్కి చాలా నష్టం. వాళ్ళు అంటే ఇక మీదట రాత్రిపూట వెలుగుని చూసే పరిస్థితి కొంచెం కష్టం అంటూ కూడా అంతర్జాతీయ విశ్లేషకులు, నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు దీనిపైన? ఖచ్చితంగా కామెంట్ తెలియపరచండి.